బంగాళాఖాతంలో ఏర్పడిన అలజడి కారణంగా ఇవాళ తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇవాల్టి నుంచి 13 వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని సూచించింది. వర్షాలతో పాటుగా ఉరుములు, మెరుపులు, పిడుగులు కూడా అక్కడక్కడ పడతాయని హెచ్చరించింది. ఈదురుగాలులు గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ఆకాశమంతా మేఘావృతమై ఉండి సాయంత్రం నుంచి ఎక్కువగా జల్లులు పడే ఛాన్స్ ఉంటుందని వెల్లడించింది. మరోవైపు నిన్న అర్ధరాత్రి పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. మేడ్చల్, సిద్దిపేట, భువనగిరి జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిసినట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా జగిత్యాల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న వర్ష పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అవసరం లేకుండా బయటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. అలాగే రైతులు, ప్రయాణికులు తాజా వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రానున్న గంటల్లో వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నందున జిల్లా యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచనలు చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సునీత. సో తెలంగాణలో భారీ వర్ష సూచన ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ మరోసారి అలర్ట్ జారీ చేసింది. దీనికి ప్రధాన కారణం అంటే చూసుకుంటే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అలజడి. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ అలజడి తోటి ఈ రోజు రేపు తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీగా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ రోజు నుంచి 13వ తేదీ వరకు చాలా జిల్లాల్లో కూడా ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాంతో పాటు భారీగా కూడా ఈదురుగాల ఎఫెక్ట్ కూడా ఈసారి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సుమారు గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. దాదాపు మనకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగం అంటేనే విపరీతమైనటువంటి గాలి ప్రభావం ఉంటుంది. అలాంటిది ఏకంగా 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నటువంటి పరిస్థితులలో దాని ప్రభావము, దాని నష్టం అయితే చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది సునీత. ఎందుకంటే భారీ వృక్షాలు నేల కొరగడము, విద్యుత్ స్తంభాలు నేల కొరగడము, హోల్డింగ్లు కూడా పడిపోవడము, పాత ఇండ్లు కూలిపోవడము, రేకుల ఇండ్లకు సంబంధించినటువంటి రేకులు ఆ గాలికి లేచిపోయి కూడా తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టము, అప్పుడప్పుడు ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉన్నట్ల పరిస్థితులలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని కూడా అటు ప్రభుత్వం సూచిస్తుంది. సో ఈ రోజు కనుక చూసుకుంటే కంప్లీట్ గా కూడా మేఘావృతమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. గత 10 రోజుల క్రితం కురిసినటువంటి కుంభ వృష్టితోటైతే ఉత్తర తెలంగాణ జిల్లాలు కంప్లీట్ గా కూడా జలమయం అయిపోయాయి. చెరువులు నిండుకునే దశకు వచ్చి కొన్ని చెరువులు మంటలు దూకాయి, వాగులు ఉధృతంగా ప్రవహించింది, గోదావరి నది ప్రవాహం కూడా ఈసారి వచ్చింది. దాంతో పాటు అటు కర్ణాటకలో కురుస్తున్నటువంటి వర్షాలతోటి కృష్ణానది పర్వాలు కూడా ప్రారంభమయ్యాయి. సో కాస్త వరుణుడు గ్యాప్ తీసుకున్నాడికి 5-6 రోజులు తిరిగి ఈ రోజు భారీగానే వర్షం పడుతుంది. ఈ రోజు ఉదయము ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ముఖ్యంగా ఆర్మూర్, కామారెడ్డి ఏరియాలో భారీగా 1 గంట సేపు కుండపోత వర్షం పడ్డది సునీత. విపరీతమైనటువంటి వర్షపాతము ఆర్మూర్ పరిసర ప్రాంతాల్లో కూడా ఈ రోజు ఉదయం నమోదైంది. దాంతో పాటు నిర్మల్ జిల్లా మంచిర్యాల, పెద్దపల్లి, కొమరంభీం, ఆసిఫాబాద్, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, కరీంనగర్ జిల్లాలో కూడా ఉదయం నుంచి కూడా ఓ మోస్తారుగా వర్షం కురుస్తుంది. కంప్లీట్ గా కూడా మేఘావృతమైనటువంటి వాతావరణం ఉంది. సో మరోవైపు నిన్న రాత్రి కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. మేడ్చల్, సిద్దిపేట, భువనగిరి జిల్లాలో కుండపోత వర్షం కురిసింది. జగిత్యాల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాలో కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిశాయి. ప్రస్తుతం అయితే రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి వర్ష పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా అటు అధికారులు సూచించడం జరిగింది. ఎందుకంటే
ఇప్పటికే భారీ వర్షాలతో కూడా తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లినటువంటి నేపథ్యంలో వరదలు సడన్ గా వచ్చే అవకాశం ఉన్నటువంటి పరిస్థితులలో వాగులు దాటడము, చెరువుల దగ్గరికి వెళ్ళడం లాంటి చేయొద్దని కూడా అటు ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు. కేవలము జిల్లాలో మాత్రమే కాకుండా హైదరాబాద్ సిటీ పరిధిలో కూడా భారీ వర్ష సూచన ఉందని కూడా హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. సో ఈ పరిస్థితులలో కూడా హైదరాబాద్ సిటీ వాసులు కూడా ఏదైతే వర్షము, ట్రాఫిక్, వరద ప్రభావిత ప్రాంతాల్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా సూచిస్తున్నారు. సో ఓవరాల్ గా చూసుకుంటే అయితే ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణము మేఘావృతమైనటువంటి ఉన్న పరిస్థితులలో రాబోయే ఈ 3 రోజుల పాటు 4 రోజుల పాటు కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా మరోసారి విస్తారంగానైతే వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే కురిసినటువంటి భారీ వర్షాలతోటి ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి వాగులు ప్రవహించాయి. గోదావరి నది ప్రవాహం కూడా ఈసారి చాలా ఎక్కువగానే వచ్చింది. ఎందుకంటే దాదాపు ఒక 12 రోజుల క్రితం వరకు కూడా కంప్లీట్ గా కూడా వానకాలంలో ఎండాకాలం పరిస్థితి మనకు కనిపించింది. సునీత, విపరీతమైనటువంటి ఉక్కపోత వేడితోటి అల్లాడినటువంటి ప్రజలకైతే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం అది తీవ్ర రూపం దాల్చుతోటి 4 రోజుల పాటు కంటిన్యూగా వర్షాలు పడ్డాయి. రికార్డు స్థాయిలో చాలా చోట్ల కూడా 10 సెంటీమీటర్ల నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం మనకు నమోదైంది. సో భారీగా కురిసినటువంటి వర్షంతో అయితే తెలంగాణ బంగాళాఖాతంలో ఏర్పడిన అలజడి కారణంగా ఇవాళ తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇవాళ్టి నుంచి 13 వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని సూచించింది. వర్షాలతో పాటుగా ఉరుములు, మెరుపులు, పిడుగులు కూడా అక్కడక్కడ పడతాయని హెచ్చరించింది. ఈదురుగాలులు గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ఆకాశమంతా మేఘావృతమై ఉండి సాయంత్రం నుంచి ఎక్కువగా జల్లులు పడే ఛాన్స్ ఉంటుందని వెల్లడించింది. మరోవైపు నిన్న అర్ధరాత్రి పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. మేడ్చల్, సిద్దిపేట, భువనగిరి జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిసినట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా జగిత్యాల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న వర్ష పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అలర్ట్ గా ఉండాలని సూచించింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అవసరం లేకుండా బయటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. అలాగే రైతులు, ప్రయాణికులు కూడా తాజా వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.